హాయ్ అండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో న్యూయంగ్ కంపెనీ వారి న్యూ కామర్స్ సైట్లో మీ యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలి అంటే పిన్స్ అనేవి కావాలి. మరి ఆ పిన్స్ కంపెనీ నుంచి రావాలి అంటే మీరు కంపెనీకి అమౌంట్ పంపించేసి ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందుగా చూడండి, కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి అకౌంట్కి ఒక 4000 అనేది పంపించడం జరిగిందండి. ఈ యొక్క అకౌంట్ నెంబర్ అనేది మీ యొక్క సీనియర్ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా కంపెనీ అకౌంట్కి ఒక 4000 రూపాయలు, ఎందుకు అంటే ఒక ఐడిని యాక్టివేషన్ చేయాలంటే 4000 రూపీస్ అవుతుంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలంటే ఒక 4000 రూపాయలని మీరు కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి అకౌంట్కి మీరు పంపించాల్సి ఉంటుందండి. ఇప్పుడు పంపించిన తర్వాత ఈ యొక్క ఏదైతే మీరు పంపించినటువంటి రిసిప్ట్ ఉందో ఈ రిసిప్ట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ముందుగా చూడండి, నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కింద యూటీఆర్ నెంబర్ ఉంది, చూసారా? యూటీఆర్ నెంబరు, ఈ యొక్క ఏదైతే యూటీఆర్ నెంబర్ ఉందో దీన్ని మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యూటీఆర్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలండి. చూడండి, నేను ఇప్పుడు ఈ యొక్క నెంబర్ని కాపీ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ విడిగా ఆ యొక్క ఎన్వై నెంబర్ని ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ కింద దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ అయిపోయిందండి. కాపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఆల్రెడీ నా యొక్క ఐడిని ఓపెన్ చేసి ఉంచడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఐడి యొక్క డీటెయిల్స్ అనేది మనకు కనబడతా ఉన్నాయి. మీరు కూడా మీ యొక్క ఐడిని ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు డాష్బోర్డ్ అనేది కనబడటం జరుగుతుందండి. ఇప్పుడు మనము ఎక్కడ అప్లోడ్ చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే మెనూని క్లిక్ చేయాలి. పైన మెనూ ఉంది కదా, మెనూని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మీరు పంపించినటువంటి పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉందో దాన్ని కంపెనీ యొక్క అకౌంట్లోకి అప్లోడ్ చేయాలి. కాబట్టి మెనూ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మెనూ క్లిక్ చేశాను. మెనూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డిపాజిట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. డిపాజిట్ చూసారా? డిపాజిట్ ఇది క్లిక్ చేయాలండి. డిపాజిట్ అనేది క్లిక్ చేయాలి. నేను డిపాజిట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఎస్, డిపాజిట్ అనేది వచ్చింది కదా. ఇక్కడ కొంచెం పైకన్నట్లయితే ఇక్కడ మీకు డిపాజిట్ అమౌంట్ అని అడుగుతూ ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేయాలంటే ఫస్ట్ ఏంది, డిపాజిట్ అమౌంట్ అని అడుగుతూ ఉంది. డిపాజిట్ అమౌంట్ ఎంత చేసాం మనము? 4000 కాబట్టి 4000 ఎంటర్ చేయొచ్చు, లేదా ఓకే 4000 ఎంటర్ చేయొచ్చు, చేస్తున్నాను నేను. లేదా ఇక్కడ 4000 ఎందుకు చూసారా, డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసినా కానీ ఆటోమేటిక్ 4000 అక్కడికి వెళ్ళిపోద్దండి. అలాగని చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా 4000 అనేది నేను ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కింద చూడండి ఏమడుగుతుంది, యూటీఆర్ నెంబర్, యూటీఆర్ ఆల్ ట్రాన్సాక్షన్ నెంబర్. మనం ఇప్పుడు యూటీఆర్ నెంబర్ అనేది ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఏంటది? పేస్ట్. కాపీ చేసుకున్నా కదా, పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేస్తే వచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ చూడండి క్లిక్ టు అప్లోడ్ స్క్రీన్ షాట్ అని ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు మీ యొక్క గ్యాలరీలోకి వెళ్ళిపోతారు. అక్కడ గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఏం ఫోటో? ఇందాక మీరు తీసుకున్నటువంటి పేమెంట్ రిసిప్ట్ యొక్క స్క్రీన్ షాట్ అనమాట. చూడండి, నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ టు అప్లోడ్ అని చేశాను. చేయగానే నాకున్నటువంటి ఇక్కడ అన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఏం ఓపెన్ అవుతుంది? నా దగ్గర ఉన్నటువంటి ఫోటోలన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఆల్రెడీ స్క్రీన్ షాట్ నేను ఇందాక తీసుకున్నాను కాబట్టి ఇదిగోండి, ఇది స్క్రీన్ షాట్ కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ అప్లోడ్ అవుతుంది. చూద్దాం, ఆటోమేటిక్గా అక్కడ అప్లోడ్ అవుతుంది. నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేయగానే చూసారా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ అప్లోడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్మిట్ డిపాజిట్ రిక్వెస్ట్ అని క్లిక్ చేయాలి. సబ్మిట్ డిపాజిట్ రిక్వెస్ట్ అనేది క్లిక్ చేస్తే చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా రిక్వెస్ట్ అనేది మనం సబ్మిట్ చేయడం జరిగింది. చూసారు, ఇక్కడ మనకు కనబడతా ఉంది డిపాజిట్ రిక్వెస్ట్ ఆఫ్ 4000 సబ్మిటెడ్ 1 పిన్
విల్ బీ జనరేటెడ్ ఆఫ్టర్ అడ్మిన్ అప్రూవల్ అని ఉంది. ఓకేనా, అంటే అడ్మిన్ చూసిన తర్వాత మీకు ఒక పిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చూపిస్తూ ఉందండి. సో ఇప్పుడు పిన్ ఎక్కడికి వచ్చిందని చూపిస్తాను. పిన్ ఎక్కడికి వచ్చిందని, ఇదేమో డిపాజిట్ చేసేటువంటి మన పేజీలో ఉన్నాము. ఇప్పుడు పిన్స్ ఎక్కడ వస్తాయో చూపిస్తాను. ఎందుకంటే మనం కంపెనీ పంపించాం కదా, మరి పిన్ ఎక్కడ వచ్చిందో చూడాలిగా మనం. ఒక్కసారి చూపిస్తాను చూడండి. మళ్ళీ మనం మెనూని క్లిక్ చేయాలి. క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, డిపాజిట్ కిందనే ఉందండి, మై పిన్స్ యాక్టివేషన్ అని కనబడతా ఉంది. మై పిన్స్ యాక్టివేషన్ కనబడతా ఉంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను. మై పిన్స్ యాక్టివేషన్. ఇక్కడ చూసినట్లయితే ఈ పేజీలో మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? అవైలబుల్ పిన్స్ ఎన్ని ఉన్నాయి? ఏం లేవు. యూజ్డ్ పిన్స్ ఏం లేవు. అలానే టోటల్ పిన్స్ ఏం లేవు. మరి పిన్నులన్నీ ఏం లేవు కదా, ఎక్కడ మనకు పిన్ కనబడిద్ది అంటే పేజీ మొత్తాన్ని ఒక్కసారి మీరు పైకి అన్నట్లయితే, బాగా పైకి అన్నట్లయితే ఇక్కడ మీకు కనబడుతూ ఉంది మై పిన్స్ అని ఇక్కడ కనబడుతుంది చూడండి, మై పిన్ కోడ్స్ అని. సో ఎక్కడ వస్తాయంటే పిన్స్ దీని కింద మీకు ఇక్కడ పిన్స్ అనేది రావటం జరుగుతుంది. ఇక్కడ పిన్స్ అనేవి వస్తాయి. మరి పిన్స్ వచ్చిన తర్వాత ఎలా యాక్టివేషన్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మళ్ళీ ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఎందుకంటే వీడియో అనేది లెంతీగా లేకుండా ఒక్కొక్క విషయాన్ని మనం చిన్న చిన్న వీడియోలుగా ముక్కలుగా చూసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా పిన్స్ ఎక్కడ చూసుకోవాలో. ఇక్కడ కింద వస్తూ ఉంటాయి మై పిన్స్ కింద, ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి పిన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, ఎన్ని పిన్స్ అయితే అన్ని పిన్స్. సో దీంట్లోకి నేను అప్లోడ్ చేశాను కదా, పిన్ వచ్చిన తర్వాత ఎలా చేయాలనేది మళ్ళీ నేను మీకు చూపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.